శుభాకాంక్షలు చెప్తున్నాం. గత 1996 నుంచి ఈ క్రికెట్ పోటీలు మనం నిర్వహిస్తున్నాం. మీ సహకారంతో, మీ సహాయంతో దిగ్విజయంగా ఇప్పటిదాకా ఎప్పుడూ ఆగకుండా ఈ క్రికెట్ పోటీలను నిర్వహించడం జరుగుతుంది. దానికి మీ సహకారం చాలా గొప్పది. అదేవిధంగా ముందు కూడా మీరు అందరూ సహకరించి మన క్రికెట్ పోటీలను విజయవంతం చేసి మన అసోసియేషన్ యొక్క ఐక్యతను చాటాలని మీ అందరినీ ఈ సందర్భంగా కోరుతున్నాను. అసోసియేషన్ సభ్యులందరికీ నమస్కారం. ఈ సందర్భంగా 96 నుంచి ఏర్పాటు చేస్తున్నటువంటి దానికి మా జిల్లా నుంచి సహాయ సహకారం అందిస్తున్నాం. అలాగే ముందు కూడా జిల్లా యొక్క సహాయ సహకారంతో అందిస్తూ ఈ మ్యాచ్ కంటిన్యూ ఫర్దర్లో జరిగేటట్టు ఇంకా రాబోయే కాలంలో కొత్త ప్రోగ్రామ్స్ అంటే కొత్త గేమ్స్లో పెట్టి వాటి ఎక్కువ మందిని పాల్గొనేటట్టు చేసి సభ్యులందరిలో ఏకాభిప్రాయం వచ్చేటట్టుగా అందరూ సమైక్యంగా ఉండి సమస్యల పరిష్కారంతో పాటు ఇట్లాంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహించుకుంటే మన సభ్యులలో క్రీడా స్ఫూర్తితో పాటు వ్యాపార సంబంధాలు బాగా ఉంటాయి. కాబట్టి మనం రాబోయే భవిష్యత్తులో దీన్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం ఎప్పటి నుంచో ఆటల పోటీలు నిర్వహిస్తున్నాము. ఫస్ట్ కబడ్డీ నుంచి క్రికెట్ దాకా షార్ట్ పుట్, క్యారమ్స్ ఇట్లాంటివన్నీ నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం మాత్రము క్రికెట్ మరియు క్యారమ్స్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా సమయానికి వచ్చి ఇంకా 2 టీంలు కాదు 4 టీంలు కూడా కావాలని, మనం ఏంటంటే ఒక టీం మంచిగా తయారైతే మనం ఏదైనా టోర్నమెంట్స్ ఉంటే కూడా టోర్నమెంట్లో పాల్గొని మన కెమిస్టులు అని చెప్పుకునే విధంగా మనము ఒక ఐడెంటిఫికేషన్ ఉండే విధంగా చేయాలని, ఇంతకుముందు గతంలో మనం డాక్టర్స్ మరియు రిప్రజెంటేటివ్ అసోసియేషన్స్ తోటి కూడా మనం టీం ఆడినాము. మంచిగానే పార్టిసిపేట్ చేసిండ్రు. అప్పుడు మాత్రం మేము దాదాపు ఒక 1 వీక్ ప్రాక్టీస్ కూడా చేయించినాము. అదేవిధంగా ఏంటంటే మీరు రెగ్యులర్గా ఆడే వాళ్ళైతే ప్రాక్టీస్ చేస్తే మనం ఏదైనా టోర్నమెంట్స్ ఉంటే మన అసోసియేషన్ ద్వారా టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసి మన యొక్క ఉనికిని చాటుకోవడానికి ఆస్కారం ఉంటుందని మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ. అసోసియేషన్ సభ్యులకు నమస్కారాలు. ఈరోజు ఈ క్రీడా స్ఫూర్తితో మన అసోసియేషన్ చాలా బలంగా ఐక్యంగా బలపడుతున్నది. మంచి సత్సంబంధాలతోటి ఐక్యంగా మనం కలిసిమెలిసి ఉండటం జరుగుతుంది. మరియు ఫస్ట్లో 96లో ఈ అసోసియేషన్ ఏర్పడకాంచి క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. 96 ఒక 2 సంవత్సరాలు కబడ్డీ పోటీల వరకే మేము పరిమితం అయింది. తర్వాత షటిల్ కూడా ఒక 5-6 ఏళ్ళు షటిల్ కూడా ఆడిపించినాము. తర్వాత ఈ క్రికెట్ ప్లస్ క్యారమ్తో స్టార్ట్ అయింది. మీరు ఇంకా ముందు కూడా ఎక్కువ మెంబర్స్ మన ఓనర్స్ దాన్ని క్రీడలో పాల్గొని క్యారమ్స్ బుధవారం నుంచి క్యారమ్స్ ఆటలు కూడా స్టార్ట్ అయితేనే పాల్గొనాలని కోర్సులో నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎంతో ఉత్సాహంతో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ క్రికెట్ ఆడడానికి వచ్చినటువంటి సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఆటల పోటీలు అనేవి మన ఫౌండర్ ప్రెసిడెంట్ రఘుపతి గారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ముందు చూపుతోని ముందస్తుని ఇలాంటి ఆటల పోటీల వల్ల కెమిస్టులు నిరంతరం పనిలో నిమగ్నమై ఉంటారు. వాళ్ళకు రిఫ్రెష్మెంట్ లాగా ఉంటుంది. ప్లస్ కెమిస్టుల మధ్యలో కూడా ఒక స్ఫూర్తి ఆటల ద్వారా వస్తుంది, వాళ్ళలో ఉల్లాసం వస్తుందని చెప్పేసి నేను భావిస్తూ వీరు మాకు ఈ అవకాశం కల్పించినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మా వంతు